హలో! వెల్కమ్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీలో చాలామంది ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న నా న్యూ భీమా గోల్డ్ ఆన్‌లైన్ జ్యువెల్లరీ అయితే ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇన్ని డేస్ ఈ వీడియో చేయకపోవడానికైతే ఒక రీజన్ ఉందండి. ఏంటంటే నేను గోల్డ్ ప్యూరిటీ చెక్ చేపించిన తర్వాతే ఈసారి వీడియో పెడదామనైతే నేను డిసైడ్ అయ్యాననమాట. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు ప్రతి వీడియోకి వీళ్ళు జెన్యూనేనా? ప్యూరిటీ కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పి. సో, దాని గురించైతే డీటెయిల్డ్ వీడియో ఉంది ఛానెల్‌లో చెక్ చేయండి ఒకసారి. ఇంకా ఈ వీడియో విషయానికొస్తే ఈ వీడియోలో ఉన్న జ్యువెల్లరీ మొత్తం కూడా నేను ఒకేసారి అయితే పర్చేస్ చేయలేదండి. ఒకసారి 1 ఐటెమ్, ఒకసారి 2 ఐటెమ్స్ అలా తీసుకున్నాననమాట. దీంట్లో నా ఫస్ట్ భీమా జ్యువెల్లరీ పర్చేస్ కూడా ఇంక్లూడ్ చేశాను. రీసెంట్‌గా అంటే అన్నీ ఒకేసారి పర్చేస్ చేయలేదు. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుండి అలా తీసుకున్నవనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకున్నాను. అండ్ యాహ్! ఈ బ్యాంగిల్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ అండి ఇది. సో, ఇదైతే నేను ఒక స్పెషల్ అకేషన్‌కి తీసుకున్నాను. వెస్టర్న్ అవుట్‌ఫిట్స్ కోసం అయితే తీసుకున్నానండి నేను ఇది. ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ నుండి చూస్తున్నాను. ఇలాంటిదేదైనా భీమాలో ఆఫర్‌లో కనిపిస్తే తీసుకుందామని చెప్పి. సో, ఇంకా కనిపించింది అండ్ ఒక స్పెషల్ అకేషన్ కూడా ఉందనమాట. సో, ఇంకా సరే తీసుకుందామని చెప్పైతే పర్చేస్ చేశాను నేను. చాలా ఫ్లెక్సిబుల్ ఉందండి. ఇది 18 క్యారెట్ గోల్డ్‌లో ఉందనమాట. సో, డైలీ వేర్ వేసుకున్నా ఏమవ్వదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ దీనికి ఈ బ్యాక్ సైడ్ లోపల సైడ్ దానికి 18 క్యారెట్ హాల్ మార్క్ అలా ఇచ్చారు. బట్ వీడియోలో అయితే అదసలు కనిపించడం లేదనమాట. మీకు పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్‌ని నేను నార్మల్‌గా బయట గోల్డ్ షాప్స్‌లో కూడా చూసాను. బట్ ఎప్పుడూ తీసుకోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే నార్మల్‌గా బయట జ్యువెల్లరీ షాప్స్‌లో 18 క్యారెట్‌కి వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు. లైక్ 25% అలా ఉంటుంది వీఏ. అండ్ నేను చిన్న చిన్న జ్యువెల్లరీ ఐటెమ్స్ అయితే అసలు కొనేదాన్ని కాదండి. బట్ లాస్ట్ 1 ఇయర్ నుండి భీమా ఆన్‌లైన్‌లో ఆఫర్ ఉండడం వల్ల చిన్న చిన్న ఐటెమ్స్ అయితే పర్చేస్ చేయడం స్టార్ట్ చేశాను ఎక్కువగా. నేను మోస్ట్‌లీ పెద్ద గోల్డ్ ఆర్నమెంట్స్ పైనే ఇన్వెస్ట్ చేస్తానండి. సో, చిన్న చిన్నవి ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పి పెద్ద ఆర్నమెంట్స్ చేపించుకోవడానికే చూస్తాననమాట. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే డైమండ్ ఫినిషింగ్‌లో కూడా ఉంది కదా! కానీ అవైతే డైమండ్స్ కాదండి సీజెడ్స్. సింపుల్‌గా డైలీ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి బ్యాంగిల్ టైప్‌లో కావాలి బ్రేస్లెట్ అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. నేను తీసుకునే రోజు 18 క్యారెట్‌కి 5700 ఉందండి ప్రైస్. ఈ బ్యాంగిల్‌లో స్టోన్ వెయిట్ 130 మిల్లీస్ ఉందండి. నెట్ వెయిట్ ఏమో 5 గ్రామ్స్ 400 మిల్లీస్ ఉంది. సో, ఓన్లీ గోల్డ్‌కి 30,828 రూపీస్ పడింది. వేస్టేజ్ మనకి 8,477 రూపీస్ వేశారు. స్టోన్స్‌కైతే జస్ట్ 325 రూపీస్ వేశారండి. అసలు బయట స్టోర్స్‌లో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు. నేనైతే ఎక్కడ చూసినా కూడా ఇంత తక్కువ అనిపించలేదు నాకు. మేబీ కొన్ని స్టోర్స్‌లో తక్కువ ప్రైజే వేస్తుండొచ్చు స్టోన్స్‌కి. నాకైతే అంత ఐడియా లేదండి. బట్ నాకు తెలిసిందైతే నేను షేర్ చేశాను. అండ్ యాహ్! మనం ఇప్పుడు బిల్ చూస్తే సో, టోటల్ అమౌంట్ అయితే 39,631 రూపీస్ అయిందండి. ఇంకా జీఎస్టీ కూడా యాడ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 40,800 అలా అయ్యేది. బట్ మనకిక్కడ ఏంటంటే ఆఫర్ తెలుసు కదా మనందరికీ. నో వేస్టేజ్ ఆఫర్ దాంట్లోనే తీసుకున్నాను ఇది కూడా నేను. 8,477 రూపీస్ ఉంది కదా! అది నాకిక్కడ మైనస్ చేశారనమాట. మైనస్ చేస్తే నాకిదొచ్చిన ప్రైస్ అయితే 32,000కి వచ్చిందండి. సో, ఒక 8,000 అయితే సేవ్ చేశాను నేను ఇక్కడ. అండ్ యాహ్! నెక్స్ట్ ఐటెమ్ అయితే ఈ బ్రేస్లెట్ అండి. అసలు నేను దీన్నెందుకు తీసుకున్నానంటే ఇది తీసుకునే అప్పుడు దీంతో పాటు నేను ఇంకొక చైన్ కూడా తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ ఆ చైన్ అయితే తీసుకున్నాను. సో, దానికి మ్యాచింగ్‌లాగా ఉంటుంది కదా అని చెప్పైతే చూస్తుంటే బ్రేస్లెట్స్‌లో ఇది నచ్చింది. అసలు నాకు ఇలాంటి బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాగ చార్మ్స్ వచ్చిన బ్రేస్లెట్స్ ఉంటాయి కదా! అవి. దీనికైతే ఒక 3 ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మధ్యలో అయితే ఒక 2 ఏంటంటే ప్లెయిన్‌గా వచ్చి ఒక చిన్న స్టోన్ వచ్చిందనమాట దాంట్లో. ఇది కూడా 18 క్యారెటే అండి. రోజ్ గోల్డ్ ఫినిష్‌లో ఉంది. దీని నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ 330 మిల్లీస్ ఉందండి. స్టోన్స్‌కి అయితే 225 రూపీస్ వేశారు. వేస్టేజ్ అయితే 6,600 రూపీస్ మైనస్ అయిన తర్వాత నాకు ఇది 24,000కి వచ్చిందండి. అండ్ యాహ్! ఇదైతే నా మోస్ట్ స్పెషల్ పర్చేస్ అని చెప్పొచ్చు. ఎందుకు స్పెషల్ అంటే నేను భీమా గోల్డ్ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసిన ఫస్ట్ గోల్డ్ ఐటెమ్ ఇది. నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే చూసానండి. ఇలా భీమా గోల్డ్ ఆన్‌లైన్‌లో నో మేకింగ్ ఆఫర్
ఉంది అని చెప్పైతే యాక్చువల్లీ నాకు ఈ ఆఫర్ ఎలా కనిపించింది అంటే, నేను ఇక్కడ భీమా జ్యువెలర్స్‌లో ఎవ్రీ మంత్ స్కీమ్ కడతాననమాట. సో, అది ఆన్‌లైన్‌లో ఎలా పే చేయాలి అని చెప్పి నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే నాకు వీళ్ళ వెబ్‌సైట్ కనిపించింది. యాక్చువల్లీ నేను ఇక్కడ తీసుకునే వెబ్‌సైట్ వేరు. నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసిన వెబ్‌సైట్ వేరనమాట. సో, షార్ట్‌గా అది బ్యాక్ స్టోరీ అయితే ఇయర్ రింగ్స్‌కి చూడండి 916 అని ఉంది వెనకాల. సో, నేనైతే ఒక 2 మంత్స్ అయితే చూసానండి వాళ్ళ వెబ్‌సైట్‌లో అసలు తీసుకోవచ్చా లేదా అని చెప్పి. ఎందుకంటే చెప్పాను కదా యూట్యూబ్‌లో కూడా ఎక్కడ వీడియో లేదు, రివ్యూ లేదు అని చెప్పి నేను ఫస్ట్ తీసుకోలేదు. ఇంకా అలా చూస్తూ చూస్తూ ఒక 2 మంత్స్ తర్వాత అయితే మెల్లిగా ధైర్యం చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇదైతే మా అమ్మ కోసం తీసుకున్నాను. సో, ఫస్ట్ పర్చేస్ కదా ఆన్‌లైన్‌లో ఎలా ఉన్నాయో వచ్చినప్పుడు కూడా అలానే ఉన్నాయన్నమాట. సో, ఇంకా అసలు ఒక పెద్ద భయం పోయింది. దీని తర్వాతే నేను నెక్లెస్ తీసుకున్నాను. ఇవి నెట్ వెయిట్ అయితే 3 గ్రామ్స్ 330 మిల్లీస్ ఉన్నాయండి. ఇవి ఒక 5700 మైనస్ అయిన తర్వాత 20,154 రూపీస్కి వచ్చాయండి అప్పుడు అవి. నెక్స్ట్ అయితే ఈ బ్రేస్లెట్ అండి. బ్రేస్లెట్ అంటే బ్యాంగిల్ టైప్‌లో తీసుకున్నాను అనమాట. మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా ఒకటి. సో, దాంతో పాటు ఇది తీసుకున్నాను అనమాట. అది ఇంకా ఇది 2 ఒకటేసారి తీసుకున్నాను. ఇది నేను దసరా అప్పుడు అలా తీసుకున్నాను. సో, ఒక స్పెషల్ అకేషన్‌కి తీసుకున్నాను అని చెప్పాను కదా! స్పెషల్ అకేషన్ ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ ఉండిందనమాట దసరా ఫెస్టివల్ టైంలోనే. సో, అప్పుడైతే నా హస్బెండ్ గిఫ్ట్ చేశారు నాకు ఈ 2 బ్రేస్లెట్స్. 2 బ్రేస్లెట్స్ అయితే ఇలా బ్యాంగిల్ టైప్‌లో ఉన్నవి ఫ్లెక్సిబుల్‌వే తీసుకున్నాను కదా! సో, అదైతే వెస్టర్న్ వేర్ కోసమనైతే తీసుకున్నాను. వైట్ స్టోన్స్ వచ్చాయని చెప్పి. ఇదేమో ఎథ్నిక్ వేర్‌కి, కుర్తా సెట్స్‌కి అలా బావుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కూడా 18 క్యారెట్ గోల్డ్‌లోనే ఉంది. ఇంతసేపయితే మీకు వీడియోలో బ్యాంగిల్‌లో ఉన్న హాల్ మార్కింగ్ అయితే చూపించడానికి ట్రై చేశాను. కనిపించిందో లేదో నాకైతే తెలీదండి. నేనైతే ట్రై చేశాను. ఇలా బాల్స్ అయితే 3 డిఫరెంట్ కలర్స్‌లో ఇచ్చారు. బ్రేస్లెట్ పైన గోల్డ్, రోజ్ గోల్డ్ ఇంకా రోడియం పాలిష్‌లో. ఇది కూడా 18 క్యారెట్ కాబట్టి చాలా చాలా ఫ్లెక్సిబుల్ ఉందండి అసలు. వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాకు పర్సనల్‌గా అయితే ఆ వైట్ స్టోన్స్ దానికన్నా ఇది చాలా నచ్చింది. పెట్టుకొని కూడా చూపిస్తున్నాను మీకు చూడండి. పెట్టుకుంటే అయితే ఇలా ఉందండి. ఈ 2 బ్యాంగిల్ బ్రేస్లెట్స్ అయితే నాకు చాలా తక్కువ వెయిట్‌లో వచ్చాయి. చాలా బడ్జెట్‌లో వచ్చాయి అనైతే అనిపించింది. సో, ఇది ఆల్రెడీ 18 క్యారెట్ చెప్పినట్టుగానే నేను తీసుకున్న రోజు 5709 రూపీస్ ఉందండి ప్రైస్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ 170 మిల్లీస్ ఉంది. సో, నెట్ వెయిట్ కూడా అంతే ఉందనమాట. బికాజ్ ఏం స్టోన్స్ లేవు కదా దీంట్లో. సో, నెట్ వెయిట్ గోల్డ్‌కయితే 35,224 రూపీస్ అయిందండి ప్రైస్ అయితే. నేను ఇందాక వీడియోలో ఆల్రెడీ చెప్పినట్టుగానే 18 క్యారెట్‌కి వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. 11,271 రూపీస్ వేశారండి వాళ్ళు. స్టోన్స్ ఏం లేవు కాబట్టి టోటల్ గ్రాస్ వెయిట్ విత్ వేస్టేజ్ అయితే 46,496 రూపీస్ అయింది. విత్ జీఎస్టీ ఆల్మోస్ట్ 48,000 అయ్యేదనమాట మనకి. బట్ నేను కూడా ఆల్రెడీ చెప్పినట్టుగా నో మేకింగ్ ఆఫర్‌లో తీసుకున్నాను కదా! సో, ప్రమోషనల్ ఆఫర్ కింద నాకు 11,271 రూపీస్ అయితే మైనస్ అయ్యాయండి. అయితే నాకు ఈ బ్యాంగిల్ వచ్చిందయితే 36,619 రూపీస్‌కొచ్చింది. ఈ బ్యాంగిల్ పర్చేజ్ అయితే పర్సనల్‌గా ఇప్పుడు నా ఫేవరెట్ అండి. ఎందుకంటే నాకిది చాలా చాలా నచ్చిందసలు. పెట్టుకుంటే కూడా చాలా బావుంది. అండ్ నేను ఈ ఆఫర్‌లో తీసుకోవడం అయితే చాలా వర్త్ అనిపించింది నాకు. అండ్ యాహ్! నెక్స్ట్ అయితే ఈ సింపుల్ చైన్ అండి. మీరు నా ఛానెల్‌లో మా ఆఫీస్ వినాయక చవితి అనే వ్లాగ్ చూసినట్టయితే మీకు ఈ చైన్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను వినాయక చవితి టైంలో తీసుకున్నాను. అండ్ మా ఆఫీస్‌లో వినాయక పూజ అప్పుడైతే నేను ఇదే వేసుకున్నాననమాట. నేనైతే మేబీ వీడియో స్టార్టింగ్‌లో చెప్పే ఉంటాను. గోల్డ్ అయితే చిన్న చిన్న పర్చేజెస్ నేనెప్పుడూ చేసేదాన్ని కాదు. ఎప్పుడైనా సరే అమౌంట్ ఉంటే గోల్డ్ పీసెస్ కొని పెట్టుకునేదాన్ననమాట. ఎందుకంటే పెద్ద పెద్ద జ్యువెలరీ హారాలు, నెక్లెసెస్ అలాంటివి చేపించుకోవడానికి నేను గోల్డ్ అలా పర్చేస్ చేసి చేపించేదాన్ననమాట. ఎందుకు తీసుకునేదాన్ని కాదంటే, ఆ చిన్న ఐటెమ్ తీసుకొని దానికి మళ్ళీ వేస్టేజ్, జీఎస్టీ ఇవన్నీ కట్టాలి ఎందుకులే అని చెప్పి తీసుకునేదాన్ని కాదు. బట్ పాస్ట్ 1 ఇయర్ నుండి భీమాలో ఈ నో మేకింగ్ ఆఫర్ చూసినప్పటి నుండయితే ఏదైనా చూస్తే బావుంది అనిపిస్తే అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మేకింగ్ అలా ఏం లేదు కదా! జస్ట్ గోల్డ్ ప్రైస్, జీఎస్టీ ఇంకా స్టోన్స్ ఏదైనా ఉంటే పే చేసి తీసుకోవడమే కదా! అని చెప్పైతే ఇలా చిన్న చిన్నవి
చాలా అయితే పర్చేస్ చేస్తున్నాను ఈ మధ్య. సో, ఇదైతే 18 క్యారెట్ చైన్ అండి. ఇలా రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లో వచ్చి ఒక పెండెంట్ వచ్చింది. దాంట్లో అయితే ఆ బ్లాక్ కలర్‌ది కూడా ఒక స్టోన్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే స్టోన్‌ని ఇలా ఫిట్ చేశారు. బ్లాక్ కలర్ స్టోన్ పైన ఇలా సీజెడ్స్ వచ్చాయండి మనకి. ఈ చైన్‌కయితే ఒక 6 బాల్స్ వచ్చాయండి. 2 ఏమో రోడియం పాలిష్‌లో వచ్చాయి బాల్స్. అండ్ మిడిల్‌లో బాల్ అయితే రోజ్ గోల్డ్‌లో వచ్చిందండి. యాక్చువల్లీ ఈ చైన్‌లో నేను ఆ పెండెంట్ సెపరేట్ చేసి ఓన్లీ చైన్‌కి వేరే వేసుకోవచ్చు పెండెంట్స్ అని చెప్పి అయితే పర్చేస్ చేశాను. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఆ బాల్స్‌ని దాటి ఆ పెండెంట్ రాట్లేదసలు. బట్ స్టిల్ నాకైతే నచ్చిందండి. అండ్ ఇది తీసుకున్నప్పుడే దీనితో పాటు ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను. అది కూడా 18 క్యారెట్‌దే. అది కూడా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాననమాట. ఈ 2 ఒక సెట్ లాగా ఉంటాయని చెప్పైతే తీసుకున్నాను నేను. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మా ఆఫీస్ వినాయక చవితి సెలబ్రేషన్స్ వ్లాగ్ అయితే చూడండి. దాంట్లో ఇదైతే ఇంక్లూడ్ చేశాను నేను. అండ్ యాహ్! నెక్స్ట్ అయితే ఇది వీటన్నిటిలో కల్లా చాలా పెద్ద పర్చేజ్ అండి. ఈ నెక్ పీస్ అయితే నాది కాదండి. మా అమ్మ తీసుకుంది. యాక్చువల్లీ ఫస్ట్ నా కోసమనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నేను. బట్ నేను ఆర్డర్ పెట్టేప్పుడే అనుకున్నాను మా అమ్మ అడుగుద్దేమో అని చెప్పి. ఎందుకంటే అమ్మకి ఎప్పటినుండో ఉంది ఒక నెక్ పీస్ తీసుకోవాలని చెప్పి. సో, అనుకున్నట్టుగానే డెలివరీ అయిన తర్వాత నాకు కావాలి నేను తీసుకుంటాను అంది. సో, అమ్మకైతే ఇచ్చేసానిది. సో, అమ్మ కొనుక్కుంది దీన్ని. ఈ నెక్ పీస్ అయితే నేను ఆల్రెడీ ఛానెల్‌లో షార్ట్ పెట్టాను. అప్పుడు ఆఫర్ ఉంది అని చెప్పి దివాళీ మూమెంట్ అప్పుడనమాట. అంటే దసరా, దివాళీ మధ్యలో. సో, అప్పుడే తీసుకున్నాము దీన్ని. ఈ నెక్ పీస్ అయితే నాకు ఆన్‌లైన్‌లో అసలు వెబ్‌సైట్‌లో ఫోటో చూడగానే చాలా నచ్చిందండి. ఈ నెక్ పీస్ అయితే చాలా స్పెషల్‌గా ఉందండి. అంటే స్పెషల్‌గా ఎందుకంటే మీకు ముందు ముందు చూస్తుంటే అర్థమవుతుంది. అసలు డీటెయిలింగ్ చూడండి అమ్మవారు నవ్వుతున్నట్టు, అమ్మవారి ఐస్ కానీ, అమ్మవారికి బొట్టు పెట్టినట్టు అండ్ మెడలో నెక్ పీస్ వేసుకున్నట్టు, వడ్డానం పెట్టుకున్నట్టు, అమ్మవారి చుట్టూ ఉన్న ఫ్లవర్స్ అయినా, అమ్మవారు కూర్చున్న ఏమంటారు లోటస్ ఫ్లవర్ అయినా, ఏదైనా సరే చాలా డీటెయిల్డ్‌గా ఉందండి. అమ్మవారి చుట్టూ ఉన్న లీవ్స్ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్‌గా వచ్చాయో అసలు. అండ్ ఈ నెక్ పీస్‌లో అయితే స్టోన్స్ కూడా చాలా ఏం లేవండి. చాలా మినిమల్‌గా ఇచ్చారనమాట. అండ్ పాలిష్ ఏమో కొంచెం రెడ్ కలర్ షేడ్‌లో అలా ఉంది. అంటే టెంపుల్ జ్యువెల్లరీ ఉంటుంది కదా! సో, టెంపుల్ జ్యువెల్లరీ పాలిష్ అనమాట. నక్షి పాలిష్‌లో వచ్చింది నెక్లెస్ అయితే. భీమా వెబ్‌సైట్‌లో ఏంటంటే ఫోటోస్ ఆల్‌మోస్ట్ ఫోటోస్‌లో ఎలా ఉందో వచ్చినప్పుడు కూడా అలానే ఉంటుందండి. ఆల్‌మోస్ట్ 90% అయితే సేమే వస్తుందండి జ్యువెల్లరీ అయితే. లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్‌లో వీళ్ళ వెబ్‌సైట్ చూసినప్పుడైతే వీళ్ళ వెబ్‌సైట్ చాలా క్లమ్జీ అనిపించేది నాకు. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ కనిపించేది యాడ్ టు కార్ట్ అయ్యేవి కావు. టాక్ టు అస్ అని వచ్చేదనమాట. కస్టమర్ కేర్‌ని కాంటాక్ట్ అయితే టాక్ టు అస్ అని ఉందంటే అది సోల్డ్ ఔట్ మ్యామ్ అని చెప్పారు వాళ్ళు. సో, తర్వాత అర్థమైంది. ఇప్పుడైతే వాళ్ళ వెబ్‌సైట్ అయితే చాలా చాలా అప్‌గ్రేడ్ చేశారండి. చాలా ఏంటంటే ఓన్లీ అవైలబుల్ ఉన్న ఐటెమ్సే చూపిస్తుంది. చాలా బావుంది ఇప్పుడు వాళ్ళ వెబ్‌సైట్ అయితే. సో, ఇంకా ఈ నెక్లెస్ అయితే విత్ బ్యాక్ చైన్ వచ్చిందండి. ఇది వి షేప్‌లో ఉంది నెక్లెస్ అయితే. ఇంకా నేను మీకిప్పుడు చూపిస్తాను. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఈ నెక్లెస్‌ని మనం 3 ఇన్ 1గా యూజ్ చేయొచ్చనమాట. ఒకటేంటంటే నెక్లెస్‌లా వేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు బాజుబంద్ లాగా పెట్టుకోవచ్చనమాట. అరవంకి అంటాం కదా! అలాగా. చూడండి నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ సిస్టమ్ ఇచ్చారు. సైడ్‌కి ఉన్న స్క్రూస్‌కి పెడితే బాజుబంద్ లాగా పెట్టుకోవచ్చనమాట. నేను మీకు వీడియోలో అన్నీ క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి మీరు వాళ్ళ ఫినిషింగ్ చూడండి. ఎంత నీట్‌గా చేశారో బ్యాక్ సైడ్ కూడా చాలా స్ట్రాంగుందండి ఇదైతే. లైట్ వెయిట్ నెక్లెస్ అయితే అస్సలు కాదు. చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చారు. చాలా సాలిడ్‌గా ఉందండి. నేను లైట్ వెయిట్ అనుకున్నాను. అంటే లైక్ ఇది అరౌండ్ వెయిట్ ఎంతుందో కూడా మీకు నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఇక్కడ వీడియోలో అయితే ఇప్పుడు నేను ఇది నెక్లెస్‌లా చూపించాను కదా! మీకింతసేపు. దాన్ని అరవంకిలాగా ఎలా పెట్టుకోవాలి అనేదైతే నేను స్క్రూస్ పెట్టి చూపిస్తున్నానండి. స్క్రూ సిస్టమ్ అయితే చాలా స్మూత్‌గా ఉందండి. నేను అంటే ఎలా ఉంటదో అనుకున్నాను. అసలు చాలా స్మూత్‌గా వెళ్ళిపోతున్నాయి. అంటే విరుగుద్దేమో అన్నట్టు అలా అయితే ఏం లేదు. మీకు ఇప్పుడు చూపించాను కదా నేను వీడియోలో. నాకైతే ఇది నెక్లెస్ లాగా కన్నా అరవంకి లాగా పెడితే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చిందండి. అంటే ఎందుకో చాలా నిండుగా అనిపించింది. మీకు ఇది ఎలా నచ్చిందో నాకైతే తప్పకుండా కమెంట్స్‌లో చెప్పండి. అండ్ యాహ్! నెక్స్ట్ ఈ నెక్లెస్‌లో ఉన్న పెండెంట్‌ని సెపరేట్ చేసి ఓన్లీ బీడ్స్‌లో వేస్తే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఈ లాకెట్‌లో అయితే రెడ్ కలర్ అయినా, గ్రీన్ కలర్ అయినా ఏ స్టోన్స్ వేసినా సెట్ అవుతుంది. ఈ 2 కలర్స్‌లో బికాజ్ దీంట్లో ఆల్రెడీ ఆ 2 కలర్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి
నేనైతే ఆమె దగ్గర నేచురల్ రూబీస్ ఉంటే అవి వేసి చూపిస్తున్నాను మీకిప్పుడు. బ్యాక్ సైడ్ అయితే దానికి ఇలా ఒక హుక్ ఇచ్చారనమాట. అదైతే ఓపెన్ చేయడానికి ఉండదు. జస్ట్ బీడ్స్‌ని దాంట్లో నుండి ఎక్కించాలి. ఇలా బీడ్స్‌లో వేసుకుంటే కూడా పెండెంట్ చాలా బావుందండి. వీడియోలో చూస్తున్నారు కదా! సో, ఇలా ఒక్క నెక్ పీస్‌ని 3 వేస్‌లో యూజ్ చేయొచ్చు అని చెప్పైతే నేను దాన్ని చూడగానే ఆర్డర్ చేశానండి. బికాజ్ ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్‌కి మనం ఒక జ్యువెల్లరీని ఎంత మల్టిపుల్ వేస్‌లో యూజ్ చేస్తే అంత వర్త్ అనిపిస్తుంది నాకైతే. జనరల్‌గా బయట స్టోర్స్‌లో ఇలా దొరుకుతాయి 3 ఇన్ 1 నెక్ పీసెస్ అలా. బట్ ఆన్‌లైన్‌లో చూసేసరికైతే నాకు చాలా నచ్చింది. మీరేమంటారు? ఇంకా ఈ నెక్లెస్ అయితే నేను తీసుకున్న రోజు ప్రైస్ 7,000 ఉందండి పర్ గ్రామ్. గ్రాస్ వెయిట్ ఏమో 41 గ్రామ్స్ ఉంది. స్టోన్ వెయిట్ 1 గ్రామ్ 660 మిల్లీస్ పోయిన తర్వాత అయితే నెట్ వెయిట్ 40 గ్రామ్స్ 320 మిల్లీస్ ఉందండి. సో, నెట్ వెయిట్‌కి ఆ రోజు ప్రైస్ అయితే ఓన్లీ గోల్డ్‌కి 2,82,602 రూపీస్ అయ్యేది. వేస్టేజ్‌కి 60,759 రూపీస్ వేశారు వాళ్ళైతే. నెక్స్ట్ స్టోన్స్‌కైతే 1,660 రూపీస్ వేశారండి. బయట స్టోర్స్‌తో కంపేర్ చేస్తే అయితే చాలా రీజనబుల్ అనిపించిందండి నాకైతే. ఇంకా గోల్డ్, వేస్టేజ్, స్టోన్స్ అంతా కలిపి 3,45,022 రూపీస్ అయిందండి. వితౌట్ జీఎస్టీ అది. ఇంకా జీఎస్టీ 10,000 కలిపితే 3,55,350 రూపీస్ అలా అయ్యేది. ఇంకా నేనైతే ఎలాగైనా నో మేకింగ్ ఆఫర్‌లోనే తీసుకున్నాను కాబట్టి నాకొక 60,759 రూపీస్ అయితే బెనిఫిట్ అయ్యిందండి. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో అయితే నేను ఇవన్నీ ఒక ఎన్ని మంత్స్ వినాయక చవితి అప్పటి నుండి తీసుకున్న జ్యువెల్లరీ అనమాట. వినాయక చవితి నుండి దసరా వరకి తీసుకున్న జ్యువెల్లరీ నేను ఈ వీడియోలో చూపించిందంతా అయితే. ఈ నెక్లెస్‌కి వెయిట్ ఇంకా ప్యూరిటీ చెక్ చేపించాను అని చెప్పాను కదా! సో, వెయిట్ చెక్ చేపించినప్పుడైతే నాకు 0.014 మిల్లీస్ అయితే డిఫరెన్స్ వచ్చిందండి. నేనైతే భీమా వాళ్ళకి మెయిల్ చేసి కనుక్కున్నాను. వాళ్ళన్నారు, "మేడం అంతా చాలా చిన్న అమౌంట్ అంత డిఫరెన్స్ అయితే మీకెక్కడైనా వస్తుంది. మీరు బయట తీసుకున్నా కూడా" అనైతే అన్నారు. మీరు కూడా ఎవరైనా భీమా జ్యువెల్లర్స్‌లో జ్యువెల్లరీ పర్చేస్ చేసి ఉంటే నాకైతే తప్పకుండా ఈమెయిల్ చేయండి. ఇప్పటివరకి ఒక 5, 6 మెంబర్స్ అయితే పంపించారు నాకు ఫోటోస్. సో, వాళ్ళందరివి అయితే మీకు నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా తీసుకొనుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే నేను రీసెంట్‌గా భీమా జ్యువెల్లర్స్‌లో ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్‌లో నాది గోల్డ్ స్కీమ్ కంప్లీట్ అయితే